అకార్డింగ్ టు ది లాన్సెంట్ 2002 సర్వే ప్రకారం మనకు ఆల్మోస్ట్ 50,000 కేసులు ఇండియాలో పిల్లల్లో వస్తున్నాయి. యాక్చువల్గా మనకు పిల్లల్లో క్యాన్సర్ వస్తుందా అన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ అంటే ఇప్పుడు మద్యపానంతో క్యాన్సర్ వస్తుంది, స్మోకింగ్తో క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి అంటారు. బట్ పుట్టిన పిల్లలకు అవి ఏం అలవాట్లు ఉండవు. అయినా పిల్లల్లో ఇన్ని వేల మందికి భారత్లో క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటి? పిల్లల్లో క్యాన్సర్లు వస్తున్నాయి, అది చాలా మందికి తెలియదు. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు 100 మందికి క్యాన్సర్లు వస్తే దాంట్లో ఒక్కరే పిల్లవాడు గర్ల్ ఆర్ బాయ్ ఉంటారు. సో చాలా అరుదైన విషయం ఇది. కాకపోతే చాలా మందికి తెలియకపోవడం వలన స్టేజెస్ అంటే ముదిరిపోవడము, క్యాన్సర్ జబ్బు ముదిరిపోవడము, తొందరగా హాస్పిటల్కి రాకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు వస్తుంది అనే దాని విషయానికి వస్తే రీజన్ అనేది ఎవరికి తెలియదు యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇవాళ 2025 రీసెర్చ్ ప్రకారం కరెక్ట్ రీజన్స్ తెలియదు, కానీ కొన్ని హైపోథసిస్ ఉన్నాయి అంటే ఎందుకు వస్తుంది అనే దానికి. జెనెటికలీ ఏమన్నా ప్రిడిస్పోజిషన్ ఉందా అనేది ఒక డౌట్. 100 చిల్డ్రన్కి క్యాన్సర్ వస్తే 95 చిల్డ్రన్కి ఏ రకమైన రిస్క్ ఫ్యాక్టర్ కానీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కానీ ఐడెంటిఫై చేయలేకపోయినాం ఇప్పటి వరకు. 5% మాత్రం అంటే ఏమైనా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ లైక్ డౌన్ సిండ్రోమ్ ఆర్ జెనెటిక్ డిఎన్ఏ రిపేర్ డిసార్డర్స్, ఫ్యాంకనీ సిండ్రోమ్ అట్లాంటి ప్రీ కండిషన్స్, బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ ఉన్న పిల్లల్లో క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ అంటే వేరే పిల్లల్లో ఎందుకు వస్తున్నాయి, వాళ్ళకి ఏం మీరు అన్నట్టుగా ఏం అలవాట్లు ఉండవు, ఎక్స్పోజర్ కూడా ఉండదు. ఇప్పుడు 1 year old చైల్డ్కి ఎందుకు వస్తుంది, 10 year old చైల్డ్కి ఎందుకు వస్తుంది, వాళ్ళకి ఇనఫ్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి ఉండదు. కానీ ఇప్పటి వరకు అయితే తెలియదండి. ఇప్పుడు మీరు రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ చైల్డ్ హెల్త్ లండన్ అంటే ఆ సంస్థలోనే ఎండి అదే రకంగా ఉన్నత చదువులు కూడా పూర్తి చేస్తారు కదా. ఆ ఇన్స్టిట్యూట్ యొక్క అంటే ప్రత్యేకత ఏంటి, అక్కడ ఏం నేర్చుకున్నారు? దాదాపుగా దశాబ్దం పైగా అక్కడ మీరు సేవలు అందించారు కదా. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశానండి. 2001లో అయిపోయింది, 95 to 2001. నేను అప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు చిన్నపిల్లల క్యాన్సర్స్ ట్రీట్మెంట్ అక్కడ జరిగేది. అప్పుడు నేను టెక్స్ట్ బుక్స్లో చదివిందేమో 80-90% ఆఫ్ ది చిల్డ్రన్ బ్రతుకుతున్నారు అని ఉంది. అక్కడ చూస్తేనేమో అసలు దానికి చాలా ఆపోజిట్గా ఉండే. అసలు స్పెషలైజ్డ్ కేర్ అనేది కనపడలేదు నాకు. అరుదుగా త్రూ అవుట్ ఇండియా చూస్తే అక్కడక్కడ పీడియాట్రిక్ ఆంకాలజీ సర్వీసెస్ ఉన్నట్టుగా తెలుస్తున్నాయి, కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఏం లేవు అప్పుడు. సో అప్పుడే నాకు వార్డులో ఒక పిల్లవాడు చనిపోవడం జరిగింది పీడియాట్రిక్ లుకీమియాతోటి. పేరెంట్స్ ఏమో అన్ని చేయడానికి రెడీగా ఉన్నారు, కాకపోతే ఆ సర్వీస్ లేదు. సరైన చికిత్స అందకపోవడం మూలాన పిల్లవాడు చనిపోవడం జరిగింది. ఆ రోజున స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి ఈ ట్రైనింగ్ నేను ఎట్లయినా తీసుకొని ఇండియాకి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ సేవలు అందించాలని గట్టి నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఉంది ట్రైనింగ్ అని చూస్తే పాశ్చాత్య దేశాల్లో కనిపించింది. లండన్లో బాగుంది ట్రైనింగ్ అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ 8 years ఆఫ్ ట్రైనింగ్, 8 సంవత్సరాల ట్రైనింగ్ చేయడం జరిగింది. సో పీడియాట్రిక్స్ చేసి, పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల ఆంకాలజీ, హిమటాలజీ, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ ఇవన్నీ సబ్ స్పెషాలిటీస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చైల్డ్ విత్ క్యాన్సర్ని ట్రీట్ చేయాలంటే సపోర్టివ్ కేర్ సర్వీసెస్ కూడా దాంట్లో కూడా నాలెడ్జ్ చాలా అవసరం. ఆ ట్రైనింగ్ అంతా తీసుకొని అక్కడ కొన్నాళ్ళు పని చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనమాట. సో అక్కడ సిస్టమ్ ఇక్కడ సిస్టమ్ చాలా డిఫరెంట్. సో వచ్చినప్పుడు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసాము. ఫస్ట్ డిఫికల్టీ ఈజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే ఎవరికి తెలియదు చిన్నపిల్లల క్యాన్సర్ స్పెషలిస్టా, అవునా చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుందా అనే ఛాలెంజ్ నుండి ఇవాళ ఇంత పెద్ద డిపార్ట్మెంట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ చిల్డ్రన్ విత్ క్యాన్సర్ కేర్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది లాంగ్ జర్నీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.